తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాజల్ గారు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ క్రష్ అనుకోవచ్చు. సో ఆవిడని బీట్ చేస్తూ మీరు ఈ మధ్యన క్రష్ అనే లిస్ట్లోకి వచ్చారు. She is very down to earth and ఓకే, సత్యభామ మూవీ మొత్తం చూసుకుంటే మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? ఎగ్జైట్ అయిన పాయింట్ అండ్ సీన్ climax. నిజంగా సినిమాల వరకు వచ్చేసరికి బిగ్గెస్ట్ స్టార్లు చాలామంది ఉన్నా, యూట్యూబ్ వరకు కొంతమంది స్టార్లు క్రియేట్ చేసుకుని ఉంచుకోరు. అందులో వన్ ఆఫ్ ది మెంబర్ షణ్ముఖ్. సో ఎలా అనిపించింది ఆ సిరీస్? It actually helped me for my career and for him is like everyone knows him. నాకెందుకు మొత్తం చూసాక తెలుగు అమ్మాయే కదా అని అనిపించింది అనమాట. So starting I didn't had any motive, but later on I got to know Telugu audience, Telugu people will like girls who are in traditional. స్వచ్ఛమైన తెలుగు అమ్మాయిలా ఉన్నారు. నిజమా? నిజంగా. అయ్యో, థ్యాంక్ యూ. సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు మనకు ఒక థాట్ ఉంటుంది, ఇలాంటి సినిమాలు చేయాలి, ఆడియన్స్కి మా ఫ్యామిలీకి నేను ఇలాంటి సినిమాలు చూపించుకోవాలి అని ఉంటుంది. మీ మైండ్లో అలాంటి సినిమా ఏమైనా ఉందా? సత్యభామ. కొట్టారు, డైరెక్టర్ గారు గట్టిగా కొట్టారు. సో ఎనీ లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్ ఏం లేదు, సింగిల్ లైఫ్ బెస్ట్ మావా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో మనతో పాటు ఈరోజు ఒక ఏంజల్ని అయితే తీసుకొని వచ్చేసా. సో మీకు తెలుసు ప్రతిసారి ఒక బ్యూటిఫుల్ ఏంజల్తో అయితే వస్తా. సో ఈరోజు మనతో పాటు స్నేహ గారు ఉన్నారు. సో కొంచెం చిన్న చిట్చాట్ అయితే చేద్దాం. చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. అలాగే బ్యూటిఫుల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు సత్యభామ. అందులో ఒక ఏంజల్, దాంతోపాటు ఇంకొక ఏంజల్. అసలు ఈ సినిమా మొత్తం ఏంజల్స్తో నిండిపోయినట్టున్నారు. అఫ్కోర్స్ చూసేద్దాం. హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఏంజల్ తెస్తానని మాట ఇచ్చేసాం మా వాళ్ళకి. సో ధైర్యంగా తీసుకొచ్చేసా. సో ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సూపర్. అండ్ నిజంగా ట్రైలర్ చూసా, సూపర్ అనిపించింది. అండ్ అంటే మనం యాజ్ ఏ యాక్టర్గా మంచి రోల్ పడితే బాగుందని చాలా మూవీస్ చూస్తుంటాం. బెస్ట్ రోల్ పడింది ఇంక ఫస్ట్లోనే. సో హౌ డూ యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐఎమ్ ఎక్సైటెడ్. దిస్ ఇస్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, పెద్ద ప్రాజెక్ట్. ఆల్వేస్ బెస్ట్. స్టూడెంట్ చేశాను, దాని తర్వాత ఇది పెద్ద ప్రాజెక్ట్. బిగ్ స్క్రీన్. సో వెరీ ఎక్సైటెడ్. అండ్ వేరే థ్రిల్లర్ కూడా ఉంది. సో థ్రిల్లర్ ఇప్పుడు చేయలేను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ థ్రిల్లర్ విచ్ ఐఎమ్ డూయింగ్. ఓకే. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. యా. అండ్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాజల్ గారు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ క్రష్ అనుకోవచ్చు. సో ఆవిడని బీట్ చేస్తూ మీరు ఈ మధ్యన క్రష్ అనే లిస్ట్లోకి వచ్చారు. ఆవిడతో పాటు వర్క్ చేశారు, ఎలా అనిపించింది? She is very down to earth and she has got that beautiful aura of that star. So it was in the start koncham I was like scared to work, you know, star she is and she's sitting beside me for the first time. So I was scared, but later on we got comfortable. Help chesindi chala and made me comfortable. Neha, you should be comfortable, chill, do your scenes well. And so she helped me a lot during the scenes. And yeah, very beautiful. If she comes in front of me, I won't be able to speak anything. Respect kuda undi, but కొంచెం భయం కూడా ఉంది, స్టార్ కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే అంటే హీరోయిన్గా ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు మనం ఒక 5-6 మూవీస్తో వాళ్ళ అయిపోయింది ఇంకా అంటారు. దాని నెక్స్ట్ ఇంకో కొత్త హీరోయిన్లు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, చూసుకుంటారు. అలా కాకుండా కాజల్ గారు మనం చూసుకుంటే మగధీర అవ్వచ్చు, ఇంకా చాలా మూవీస్ చేస్తూ కూడా ఇప్పుడు కూడా లీడ్ రోల్ క్యారెక్టర్లు వస్తున్నాయి కదా. సో అలాంటి మీ ఒపీనియన్ ఏంటి ఇండస్ట్రీ మీద, అలాంటి క్యారెక్టర్స్? Okay, so now she has maintained from that age to this. It completely depends on the talent also. Okay. సో నార్మల్ రోల్ చేసుకుంటే గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ లాగా ఈజీ, బట్ ఇది క్యారెక్టర్ సత్యభామతో చాలా డిఫికల్ట్ కదా, బికాస్ రియల్ లైఫ్ తో మర్డర్స్ అండ్ ఆల్ won't happen. So we have to get into that character and perform well. That is difficult, I feel, compared to normal movies. కొంచెం difficult, కష్టం ఉంది. So she has carried it very well. And I feel as an actor you should be you should have your skill developed as an actor. Acting unte you can work for your years and years. Okay. So parledu, యాక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. acting is important, I feel. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే అంటే మీరు
అంటే ఈ సీన్ ఒప్పుకోవడానికి ఈ మూవీని స్పెసిఫిక్గా బ్యూటిఫుల్ అమ్మాయిలు ఎక్కువగా లవ్ మూవీస్కి అట్రాక్ట్ అవుతారు. సో కొంచెం యాక్టింగ్ స్కోప్. సో స్పెసిఫిక్గా ఈ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? సో నార్మల్గానే చేశాను స్టూడెంట్ అండ్ ఆల్. సో ఇట్స్ కామన్ కదా. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఈ క్యారెక్టర్ కూడా చాలా వేరేగా ఉంది. మర్డర్ అవుతుంది నాది. అవును, స్టోరీ మొత్తం మీ మీద నడుస్తుంది కదా. అవును అవును అవును. సో సంథింగ్ డిఫరెంట్గా ఉంది కదా. రియల్ లైఫ్తో అలా జరగదు. ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. సో ఐ ఫెల్ లైక్ ఓకే, వీ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. వీ షుడ్ డూ సంథింగ్ న్యూ. అండ్ ఐ లైక్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఆల్సో. పోలీస్ అయినా, సమ్ గుడ్ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఆర్ cop, or this Hasina, which is happening in Satyabhamna. ఓకే. And so yeah, this is how I feel. ఓకే, సత్యభామ మూవీ మొత్తం చూసుకుంటే మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? ఎగ్జైట్ అయిన పాయింట్ అండ్ సీన్? Climax. నిజంగా సూపర్. సో అయితే మేము కూడా ఎగ్జైట్గా వెళ్ళొచ్చు ఇది. Yes, నేను కూడా చాలా ఎక్సైటెడ్. బట్ ఇప్పుడు నేను కూడా మూవీ చూడలేను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వెబ్ సిరీస్ బిఫోర్ చేశారు స్టూడెంట్, సో సన్ముఖ్తో. సో ఎలా అనిపించింది సన్ముఖ్త? ఎందుకంటే సినిమాల వరకు వచ్చేసరికి బిగ్గెస్ట్ స్టార్లు చాలామంది ఉన్నారు, యూట్యూబ్ వరకు కొంతమంది స్టార్లు క్రియేట్ చేసుకుని ఉంచుకోరు. అందులో వన్ ఆఫ్ ది మెంబర్ సన్ముఖ్. సో ఎలా అనిపించింది ఆ సిరీస్? అదేమైనా ప్లస్ అయిందా మీకు ఈ మూవీస్ రావడానికి? It actually helped me for my career. And for him is like, everyone knows him. ఓకే. సో షూట్ చేసుకుంటే కూడా కొంచెం కష్టం. ఎవ్రీవన్ విల్ గ్యాదర్ అండ్ ఆల్. బట్ యా, హీఈస్ వెరీ డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ వర్క్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ అన్ యాక్టర్. సో పర్సనల్ అంటే స్క్రీన్ వరకు చూసుకుంటే సన్ముఖ్ గురించి అందరికీ తెలుసు. పర్సనల్గా లాస్ట్ టైం ఒక నెగిటివ్ ఇది వచ్చింది దాని మీద. సో అంటే పర్సనల్గా ఎలా ఉండేవాడు ఏంటి? పర్సనల్గా హీఈస్ అ గుడ్ పర్సన్, అ గుడ్ హ్యూమన్ బీయింగ్, అండ్ వెరీ హెల్ప్ఫుల్ యాజ్ అ ఫ్రెండ్ ఆల్సో. బికాస్ నాకు తెలుగు రాదు కదా. ఓకే. సో హీ యూస్ టు హెల్ప్ మీ. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ పర్ఫార్మ్, దిస్ ఈజ్ ద వెబ్ సిరీస్లో చాలా పెద్ద సీన్స్ ఉన్నాయి. సో సమ్ టైమ్స్ విల్ షూట్ దిస్ ఎపిసోడ్, దెన్ దిస్, వీ వోంట్ షూట్ ఇట్ ఇన్ అ సింగిల్ గో. ఓకే. సో హీ యూస్ టు టెల్ మీ, అచ్చా దిస్ ఈస్ ద ఫ్లో, యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ అండ్ ఆల్. సో హీ హెల్ప్ మీ అలాట్. అండ్ వేరే హిస్ ప్రాబ్లమ్ ఉంటే నో కమెంట్స్ ఆన్ దాట్. ఓకే, దానికి మనం డిస్టర్బ్ చేయం. అండ్ అంటే వెబ్ సిరీస్ అండ్ మూవీస్, సో డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. టెక్నికల్ క్రూతో కూడా డిఫరెన్స్ ఉంది. అండ్ స్టోరీలో కూడా డిఫరెన్స్ ఉంది. అండ్ ఎవ్రీవేర్ ఇట్ విల్ బీ. But yeah, if I say something, it will be controversial, so let's not speak about it. కాంట్రవర్సీ లేదు ఇక్కడ. జస్ట్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటారు డౌన్ టు ఎర్త్. సో మనం డౌన్ చూసి ఎర్త్ చూసేటప్పుడు డిఫరెంట్ ఏమనిపించింది అంటే ప్రొడక్షన్తో డిఫరెన్స్ ఉంది. ప్రొడక్షన్ బడ్జెట్తో కూడా డిఫరెన్స్ ఉంది. ద వే దే షూట్ నౌ సిరీస్ ఉంటే దే విల్ రన్ ఫర్ ద సీన్స్, ఫాస్ట్ షూట్ చేస్తారు. బికాజ్ చాలా పెద్ద ఉంది కదా స్క్రిప్ట్ కూడా, ఎపిసోడ్స్ కూడా 40 minutes పర్ ఎపిసోడ్. సో ఇట్ విల్ గో వెరీ ఫాస్ట్. ఫర్ ద మూవీ దే విల్ టేక్ టైమ్. దే విల్ షూట్ యాజ్ ఫర్ దే వాంట్ అండ్ హౌ ఎవర్ డైరెక్టర్ వాంట్. సో రీటేక్స్ అయినా పర్లేదు, టైం పడుతుంది పర్లేదు, బట్ సీన్ షుడ్ బి ఆన్ పాయింట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సూపర్. అంటే నిజంగా దానికోసం వెయిట్ చేస్తున్నా. నో కాంట్రవర్సీస్. ఓకే. క్యూట్ గర్ల్తో కాంట్రవర్సీ ఎలా చేస్తాం అసలు? సో आपका ప్రాపర్ నేను ముంబై. సో నిజంగా చెప్పిన ఒకటి, అచ్చమైన అదేమంటారు స్వచ్ఛమైన తెలుగు అమ్మాయిలా ఉన్నారు. నిజమా? నిజంగా నాకు అతను వచ్చి చెప్తుంటే తప్ప నాకు వేరేదని తెలీదు. తెలుగు అమ్మాయే అనుకున్నా, బట్ లాంగ్వేజ్ కూడా అసలు ఎక్కడ తెలుగు రాదు అనేటట్లు అనిపించట్లేదు. స్టిల్ నేను నేర్చుకున్నాను. టైం పడుతుంది ఫ్లూయెన్సీ కోసం. వచ్చేసింది. ఆంధ్ర యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్ వేరే వేరే ఉంటుంది కదా. సో నేర్చుకున్నాను. అదే నేను శ్రీకాకుళం నేర్పిస్తా, మాది ప్రాపర్. సరే, ఒక సెంటెన్స్ చాలా బాగుంటది. మొన్నే బేబీ మూవీ హీరోయిన్ తో చేపించా, వైష్ణవితో. ఓకే. సో నెక్స్ట్ ఒకటి చెప్పిస్తా. అండ్ అంటే ఇప్పుడు మీరు ఏమైనా మోడలింగ్ లేకపోతే చేశారా దీనికోసం?
before before. before this project. Yes, I've worked in episodic shows, Hindi episodic shows and Marathi series I've done. సూపర్. I've started working since I was 12 years old, Marathi-తో. And then Hindi start చేశాను. దాని తర్వాత auditions opportunity I got, and then I started auditioning in Telugu. So Telugu fluency starting కి రాదు, but దాని తర్వాత I've learned. I used to write the scenes. ఓకే. నాకు సీన్ రాదంటే I used to write 10 times, పెద్ద monologue ఉంటే 10 times, 20 times రాసాను. నేర్చుకున్నారు అలాగా? So that's how I used to prepare for the scene. ఓకే. Because mother tongue కాదు తెలుగు, సో టైం పడుతుంది నేర్చుకోవడానికి. చాలా నేర్చుకున్నారు కూడా, రియల్లీ గ్రేట్. ఎందుకంటే మీ ప్రొఫైల్ చూసా, నాకు ఎక్కడ కూడా అంటే ఇది ఇంకో వేరే డ్రెస్సులు నాకు ఎక్కడ అనిపించలేదు. మొత్తం ట్రెడిషనల్ శారీస్, ట్రెడిషనల్ లుక్ ఇదే కనిపించింది. నాకు ఎందుకు మొత్తం చూసాక తెలుగు అమ్మాయే కదా అని అనిపించింది అనమాట. అండ్ మీ ప్రొఫైల్ మీకు ఇలా ఉంచాలని అనిపించిందా? So starting I didn't had any motive, but later on I got to know Telugu audience, Telugu people will like girls who are in traditional. Yeah. And plus for my personally also I like dressing in certain way, traditional. So comfortable ఉంటుంది. అవును. And Indian girls will look beautiful in traditional ways compared to western ways. So I prefer maintaining like that. Super. And people also like me in that way. So yeah. So your studies? So I was an air hostess. అవునా? Yes. Okay. I used to fly for Go Air. And then, so starting was like, I wanted to become an actor. స్టార్టింగ్ లో అనుకున్నారు? Starting 12 years నుంచి. ఓ సూపర్. దాని తర్వాత పేరెంట్స్ కొంచెం సపోర్ట్ చేయలేదు యాక్టర్ ఎందుకు అని. సో దాని తర్వాత ఓకే ఐల్ వర్క్ అంటే 3 months ఫ్లై చేశాను. అండ్ దెన్ ఐ లెఫ్ట్ ద జాబ్. ఓకే. సో దెన్ అగైన్ ఐ కంటిన్యూడ్ మై యాక్టింగ్. అండ్ నౌ ఐ డోంట్ రిగ్రెట్ లీవింగ్ మై ఏవియేషన్. కానీ అంటే జాబ్ వచ్చిన తర్వాత ఈ మైండ్ సెట్ మారిపోద్ది. అంటే ఇంకా ఎందుకు వెళ్ళడంలే, మనకి యాక్టింగ్ అంత అవసరమా, జాబ్ చేసుకుంటూ మ్యారేజ్ చేసుకుంటూ ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుంది అంటారు. బట్ జాబ్ చేస్తున్నప్పుడు ఆ 3 months మీకు ఏమనిపించింది? నేను ఇది కాదు. Yes, I used to feel the same, that this is not me. I'm not meant for this. నాకు కావాలి సినిమా, డైరెక్టర్స్ అండ్ కెమెరా. I want to show my artistic performance. This is not the I don't want to fly. I don't want to serve teas and coffees. So that's why I felt like okay, I'll leave. While leaving this decision unte, everyone was against. My friends told me, don't leave Neha, this is the job. My family told me, don't leave. But there was one voice deeper inside my mind. I can become an actor and I can prove myself. Time ఉంది ఇప్పుడు కూడా, బట్ తెలియదు. సో జస్ట్ ఐఎమ్ గివింగ్ మై 100% అండ్ కన్సిస్టెంట్ టువర్డ్స్ మై యాక్టింగ్. ఓకే. సో మైండ్లో అది ఉండేటప్పుడు ఇంకా దాన్ని మనం చేయలేము కూడా, వర్క్ కూడా. అది అక్కడ ₹1,00,00,000 వచ్చినా మనం దాన్ని కంఫర్టబుల్గా ఉండలేమేమో, అంతేగా? ఎస్. సో సూపర్. అండ్ ఖచ్చితంగా మంచి మూవీస్ వస్తాయి, చేసుకుంటారు అనుకుంటాను. అండ్ అంటే దీంట్లోకి వచ్చేటప్పుడు కొంతమంది భయం ఉంటుంది పేరెంట్స్కి. సో అంటే వాట్ ఎవర్ తెలుగు ఇండస్ట్రీ, ఓవరాల్ ఇండస్ట్రీకి వచ్చి ఆడపిల్ల వెళ్తుందంటే సో చిన్న భయం ఉంటుంది. అంటే కాస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే సమ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఉంటాయని. సో అలాంటివి ఏమైనా పేరెంట్స్ అన్నారా, ఎందుకు నీకు ఇలాంటివి ఉంటాయని? ఎస్. ఇన్ ద స్టార్టింగ్ ఇట్ హ్యాపెండ్. దెన్ నేను అమ్మతో ఎక్స్ప్లెయిన్ చేశాను, see, I'm genuinely working, I'm giving my 100%, please trust me once. So I won't let you down ani. And it was very difficult to convince her, because whatever you said, it's correct. So she used to feel the same. But then I explained her, it took so many of years actually. 10 years nunchi work chestanu kada, చాలా టైం పడుతుంది. బట్ నౌ షీ అండర్స్టూడ్. సో షీ ఈజ్ లైక్ ఓకే, వాట్ ఎవర్ యూ డూ, ఐ ట్రస్ట్ యూ. ఓకే. సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇండస్ట్రీలో అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీ రిలేటివ్స్ సమ్ ఉంటారు కదా, 4 members, ఆ 4. సో ఏమనుకుంటారు, వాట్ ఎవర్ అనేసి అలా ఎవరైనా అన్నారా? దే ఆల్సో సెడ్. బట్ దెన్ లేటర్ ఆన్ వెన్ మై ప్రాజెక్ట్ started coming, the student and all, so she my mom showed it to everyone. She is my daughter ani. She is working, this is what she is doing, and I'm proud of her. And even the relatives said, but she was like, I am her parent, I know how to treat. You don't need to give opinions on that. So that's how she supported me. Super. So మీ ఫ్యామిలీలో మదర్ సపోర్ట్ ఆర్ ఫాదర్? Father chanipoyaru. Sorry. When I was young. Okay, full mother. Mom is there.
మీరు ఎంతమంది సిబ్లింగ్స్? I have one younger brother. ఎంగే బ్రదర్. Yeah, he just passed +2 inter. సో బ్రదర్ అండ్ బ్యూటిఫుల్ సిస్టర్. సో క్యూట్ ఫ్యామిలీ. Yeah, 3 of us. సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు మనకు ఒక థాట్ ఉంటుంది, అబ్బా ఇలాంటి సినిమాలు చేయాలి, ఆడియన్స్కి మా ఫ్యామిలీకి నేను ఇలాంటి సినిమాలు చూపించుకోవాలి అని ఉంటుంది. మీ మైండ్లో అలాంటి సినిమా ఏమైనా ఉందా? Satyabhama. ఆ, First కొట్టారు is డైరెక్టర్ గారు, Satyabhama. గట్టిగా కొట్టారు. And later on, I want to do such kind of characters like Sita Ramam, సీత. Sita, Shyam Singarolo, Sai Pallavi garu. యా, That kind of characters I'm looking. నాకు కూడా అలాంటి క్యారెక్టర్లు అనిపిస్తాను, ఎందుకంటే మిమ్మల్ని చూడగానే ఆ విజన్ వచ్చేస్తారనమాట. Okay. సో అంటే ఇప్పుడు ఈ మూవీకి ఎవరైనా రిఫర్ చేశారా, లేకపోతే మీ త్రూ ద్వారా ఎవరి త్రూ ద్వారా? నాకు అసిస్టెంట్ డైరెక్టర్తో ఆడిషన్ కాల్ వచ్చింది. ఓకే. సో ఆడిషన్ పంపించాను. దాని తర్వాత డైరెక్టర్స్ అండ్ డైరెక్షన్ టీమ్స్కి ఆడిషన్ నచ్చింది. సో ఐ గాట్ స్టోరీ నరేషన్ అండ్ ఐ లవ్ ద స్టోరీ ప్లాట్ బికాస్ స్టోరీ ఈజ్ వేరే లెవెల్. యా. అండ్ దెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ లేటర్ ఆన్ దాట్. సో కాజల్ కూడా అదే అంటున్నారు, సో స్టోరీ వేరే లెవెల్లో ఉంటుంది, డిఫరెంట్ కాజల్ని చూస్తారు, డిఫరెంట్ క్యారెక్టర్ని చూస్తారు అంటున్నారు. మేము కూడా వెయిట్ 7th కోసం. సో అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఎలాగ ఈ మూవీ ఈ క్యారెక్టర్ని ఫిక్స్ అయిపోయారు, అప్కమింగ్ ప్రాజెక్టులు ఏ టైప్ ఆఫ్ వస్తే చూస్ చేసుకుందాం అనుకుంటారు, లేదా ఇండస్ట్రీలో ఏదొచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ ఇంపార్టెన్స్. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటే నేను చేస్తాను. ఇట్ షుడ్ నాట్ బి లైక్ షీఈస్ కమింగ్ అండ్ గోయింగ్. స్మాల్ క్యారెక్టర్ లేదు, లీడ్గానే కావాలి, బట్ ఇంపార్టెన్స్ కావాలి స్టోరీకి. అండ్ చెప్పాను కదా సీతారామం క్యారెక్టర్ ఆర్ సంథింగ్ లైక్ దిస్ శ్యామ్ సింగర్ రాయ్, సాయి పల్లవి గారు క్యారెక్టర్ అండ్ సత్యభామ. ఆల్ టైమ్ సత్యభామ ఫస్ట్ అయితే ఫిక్స్ అయిపోయారు. Yes. సో తెలుగు ఇండస్ట్రీలోకి ఇంకా పూర్తిగా వచ్చేస్తారా? వచ్చేస్తాను. ఫిక్సా? ఫిక్స్. ఓకే. సో ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఏంజల్ మళ్ళీ వేరే ఇండస్ట్రీలో కూడా అడిగితే మా ఇండస్ట్రీ కొంచెం లోటు పడుతుంది. నో తెలుగు ఇస్ లవ్. యా, సూపర్. అండ్ అప్కమింగ్ ఏమైనా ప్రాజెక్టులు వచ్చాయా? వచ్చారు, వస్తున్నాయి, బట్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ స్టోరీ ప్లాట్. స్టోరీ బాగుంటుంది అంటే ఐల్ డూ. యా. అండ్ స్నేహ గారు ఇంత బ్యూటిఫుల్గా బయట ఎలా ఉన్నారు, సో ఆన్ స్క్రీన్ కూడా చింపుతున్నారు. సో ఎనీ లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్ ఏం లేదు, సింగిల్ లైఫ్ బెస్ట్ మావా. సూపర్ మావా, కరెక్ట్. నిజంగా అంటే చాలా మంది ఆ లవ్ అనే దీనిలోకి వెళ్ళిపోయి లైఫ్నే కెరియర్ని స్పాయిల్ చేసుకుంటారు. బట్ ఇంత తెలివితేటలు ఎక్కడొచ్చేసాయి, లవ్ అనేదే వేస్ట్ అని? I felt like I should wait for the right person, for the right time to come. పెళ్లి టైంకి చూస్తున్నాను. ఓకే. ఇప్పుడు టైం ఉంది, సో లెట్స్ ఫోకస్ ఆన్ మై కెరీర్. ఈరోజు డేట్ రాసుకోండి, రైట్ పర్సన్ వచ్చాడు అనుకుంటారు. సో అంటే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ట్రస్ట్, లవ్ అంటే అండర్స్టాండింగ్, అండ్ లవ్ అంటే లాయల్టీ. లాయల్టీ మ్యాటర్స్ ద మోస్ట్. ఓకే. సో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ లవ్ అంటే నా అమ్మ. ఇది అసలైన లవ్. నాకు ఎలాగా చెప్పండి, That is forever అత్తయ్య గారిని అడిగానని చెప్పండి. forever love. సో బ్యూటిఫుల్. అండ్ మీరు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు కొన్ని మూవీస్ చూస్తారు కదా, యూ కెన్ వాచ్ తెలుగు మూవీస్. చూస్తాను. యువర్ ఫేవరెట్ మూవీ అంటే? సీతారామం. సీతారామం ఫిక్స్ అయిపోయారు. అది మహానటి. సావిత్రి గారు, కిరి సురేష్ గారి క్యారెక్టర్ కూడా. ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఆవిడ కూడా సేమ్ ట్రెడిషనల్ క్యారెక్టర్స్ ఆ లుక్ లోనే ఉంటారు అనమాట. Yes. సో కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, సో వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీ అండ్ బెస్ట్ మూవీ ఒకటి చెప్పాలి. ఓకే, క్వాలిటీ చెప్తాను. ఓకే, మీకు నచ్చింది చెప్పండి, బెస్ట్ మూవీ కూడా మీకు మైండ్ లో వస్తే చెప్పండి వాళ్ళు. ఓకే. ఓకేనా? రైట్. ఫస్ట్ రామ్ చరణ్ గారు. RRR. RRR. Yes. సూపర్. క్వాలిటీ? He is charming. రైట్. అండ్ ఎన్టీఆర్ గారు. He has got that craze, mass craze. Energetic. సూపర్. అండ్ ప్రభాస్ గారు. Mass. He has got that aura of king's
sun, that kind of aura. సూపర్. నిజంగా వాళ్ళ పూర్వీకులు కూడా రాజులేనంట, సో ఆల్సో కింగ్స్. అండ్ అల్లు అర్జున్, అల్లు అర్జున్ తగ్గేదలే. పుష్ప పుష్ప తగ్గేదలే. సో ఆ డైలాగ్ చెప్తారా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా, ఫైర్ నాకు ఇంత రాదు ప్రాపర్ గా. ఓకే. సో మొత్తానికి అల్లు అర్జున్ గారి సినిమాస్ చూస్తుంటారా? చూస్తున్నాను. సూపర్. అండ్ నాని గారు? నాని గారు న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్. న్యాచురల్, వెరీ సో ఆయన సింప్లిసిటీ ఇంకా సింప్లిసిటీ మొత్తం వన్ పీక్. ఓకే. విజయ్ దేవరకొండ? హ్యాండ్సమ్. ఓకే. హ్యాండ్సమ్ హంక్. ఓకే. రౌడీ, ఇంకా అందరికీ తెలిసింది రౌడీ. రౌడీ. రౌడీ బాయ్. సో ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి, అంటే మీ లైఫ్ గోల్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటారు ఓవరాల్గా? సో మై వ్యూ ఇస్ లైక్, I told you, right, I want to do such kind of characters which will be impactful. Na cinema చూస్తే girls should be like, I want to become like her. అదే నాకు కావాలి. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ సత్యభామ. సో సత్యభామలో ఇఫ్ ఐ గో అవుట్ దే షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ హసీనా. నా పేరు హసీనా సత్యభామతో. సో దే షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ హసీనా. స్టూడెంట్లో చైత్ర అని పిలుస్తున్నాను. Some people will call me Chaitra. So that's what I want. I should get into that character, that people should call me from that character's name. Oh, super. That's my main goal. సో అలా ఉంటే ఇంక ఫిక్స్ ఇక్కడికి ఎక్కిపోద్ది అందరికి. Yes. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా చూసుకుంటే మీకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పొచ్చు. సో అంటే ఇన్స్టాగ్రామ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? Instagram, it's good to scrolling reels, but we should have that pause, that stop, because pause లేదంటే టైం వేస్ట్ చాలా ఎక్కువ వస్తుంది. సో వర్క్కి అండ్ ఇన్స్టాగ్రామ్ వీ షుడ్ కీప్ దట్ అసైడ్ అండ్ ఫోకస్, బికాస్ చాలామంది టైం వేస్ట్ చేస్తారు రీల్స్ స్క్రోల్ చేయడానికి. ఫుల్ డే పని చేయట్లేదు. సో దిల్ నాట్ ఫోకస్ ఆన్ వర్క్ అండ్ స్టడీస్. సో అవర్ యంగ్ జనరేషన్, ఐ ఫీల్ they should keep that timing, or Instagram should have that timing. Yet you should not operate in 9-10 tarvata Instagram off. Okay. You should not use Insta. If this rule unte, it will help. So everyone will sleep on time, everyone will focus, or else everyone will be scrolling. Real. అంటే మూవీస్ కావచ్చు, ఇప్పుడు ప్రమోషన్స్ కి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇన్స్టాగ్రామ్. సో అలాంటి వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ టైపే. సో నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నేను యాక్టర్. ఓకే, యాక్టర్. సో వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి? To become an influencer, it also takes a lot of hard work. No one can easily be influencer like this. One post cheste influencer kaadu. So they have built up that base also since starting, and every time post, and consistency is important to be an influencer. So yeah, it is also difficult, but yeah, I respect their job. అది కూడా ఇప్పుడు జాబ్ ఉంది. ఖచ్చితంగా, ఎందుకంటే మన ప్రమోషన్లు కూడా వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. Yes. అండ్ మీరు ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఫోన్ చూసి ఫస్ట్ యాప్ ఏది? ఫస్ట్ యాప్ వాట్సాప్ చెక్ చేస్తున్నాను. కానీ వర్క్ మెసేజెస్ వస్తుంది, ఆడిషన్స్ గురించి అయినా ప్రాజెక్ట్ గురించి అయినా. సో ఐ చెక్ వాట్సాప్ ఫస్ట్, దెన్ కాల్స్, హూ కాల్డ్, అండ్ యా దెన్ ఇన్స్టాగ్రామ్. సో మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్ చూస్తాం. నేను కూడా చూస్తున్నాను, బట్ కొంచెం పాజ్ ఉంది. ఓకే, జనరల్గా 1 lakh 2 lakhs ఉన్న వాళ్ళకే ఎక్కువగా నేను ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చాలా మంది ప్రపోజల్ చేస్తారు, చాలా డిఎంలు వస్తాయి అంటారు. మీ ప్రొఫైల్ చాలా బాగుంది అండ్ 6 lakhs ఫాలోవర్స్, థ్యాంక్ యూ, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఎంతమంది ఫాలోవర్స్ ప్రపోజ్ చేశారు? ఇప్పుడు నేను కౌంట్ చేయలేను. అన్కౌంటే కదా? ఎస్. పాపం అండి, పాపం. అంతమంది మనసులు దోచి ఒక్క రిప్లై కూడా ఇస్తాను రా? రిప్లై నేను ఇస్తాను. ఎవరెవరితో మెన్షన్ చేస్తే ఆర్ ఫ్యాన్ పేజెస్, ఐ డెఫినెట్లీ రిప్లై దెమ్. ఆర్ పెద్ద మెసేజ్ చేస్తే ఐ రిప్లై దెమ్. కమెంట్ కూడా చేస్తే ఐ రిప్లై దెమ్. యూ కెన్ చెక్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ఐ డెఫినెట్లీ రిప్లైలో కూడా కమెంట్లో కూడా రిప్లై ఇస్తాను, మెసేజ్లో కూడా రిప్లై ఇస్తాను. నాట్ ఎవ్రీ వన్, బట్ యా, ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రయింగ్ దర్ బెస్ట్ టు రైట్ ద మెసేజ్, బిగ్ పెద్ద మెసేజ్, ఐ రిప్లై. నిజంగా సూపర్. అలాంటి వాళ్ళు మనసు అయితే బాధ పెట్టరు. సో అంటే జనరల్ గా ఇంత హ్యాపీ మూమెంట్లు ఎన్ని ఉంటాయో
కొన్ని రాంగ్ మెసేజ్లు కూడా వస్తుంటాయి, దాన్ని ఎప్పుడైనా చూస్తారా, ఇగ్నోర్ చేసి వదిలేస్తారా? చూస్తాను, ఆ సెకండ్కి బ్లాక్ చేస్తాను. సింపుల్ కదా. ఇంకా వీళ్ళకి మనకి గోల్ ఉండదు. తర్వాత కమెంట్ కూడా చేస్తారు నెగటివ్ మెసేజ్ ఉంటే కమెంట్ కూడా నెగటివ్ చేస్తారు. సో ఐ బ్లాక్ దెమ్, సింపుల్. ఆర్ ఐ మ్యూట్ దెమ్, రెస్ట్రిక్ట్, అంతే. చూడండి అమ్మాయిలు ఓ మెసేజ్ పెడితే అంటారు సింపుల్ గా బ్లాక్ చేసేయండి, ఎంత పద్ధతిగా ఉన్నారు చూడండి, నేర్చుకోండి అమ్మా. మేక్స్ లైఫ్ సింపుల్. యా. అండ్ ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ గురించి ఓకే, ఎంతకన్నా ఎక్కువ మాట్లాడేది మళ్ళీ మీరు ఇన్ఫ్లుయెన్స్ అనుకో, యాక్టర్. నాకు తెలిసి మీ ఇప్పుడు అది చూశాక నాకు ఎందుకు ఒక బెస్ట్ యాక్టర్ మాకు దొరికారు అనిపిస్తుంది. అయ్యో, ఎన్ని లవ్ స్టోరీస్తో వస్తారా? లవ్ స్టోరీస్ అంటే మూవీస్కి, మరి మూవీకి వచ్చేద్దాం. అవును, చేస్తాను. స్టోరీస్ ఉంటే చేస్తాను, బట్ స్టోరీ కూడా కొంచెం యూనిక్గానే కావాలి. ఉప్పెనలా. ఈ మధ్యన కొంతమంది వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారంటే, నిజంగా హీరోయిన్స్కి హ్యాట్సప్ చెప్పాలి, ఈ మధ్యకాలం వచ్చే వాళ్ళకి స్టోరీస్ని బేస్ చేసుకునే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అంటే ఆడియన్స్ నుండి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆడియన్స్లో ఆలోచిస్తున్నారు. సో ఇది జనాల్లోకి రీచ్ వెళ్తుంది, ఇది వెళ్ళదు, దాని బెస్ట్ ప్రాజెక్ట్ ఇదే లేకపోతే ఎక్కువ మనీ ఇస్తారని కాకుండా స్టోరీ బాగుంటేనే కన్వే అవుతుంది. సో చాలా స్టోరీస్ వస్తున్నాయి కదా, మీకు డిఫరెంట్గా ఏ స్టోరీ అనిపించి లవ్ స్టోరీ ఒక 2 మూవీస్ చెప్తే? మూవీసా? ఉప్పెన. ఓకే, ఉప్పెన అండ్ చాలా స్టోరీస్ ఉన్నాయి, బట్ లాపతా లేడీస్ చూసారా? లాపతా లేడీస్ హిందీ మూవీ. హిందీ మూవీ, ఓకే. అది కూడా చాలా బాగుంది మూవీ. ఓకే. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్. డిఫరెంట్ ఉంటే నేను చేస్తాను, సిమిలర్ ఉంటే బ్రేకప్ ఆర్ ప్యాచప్ ఆర్ వెడ్డింగ్, సేమ్ స్టోరీ ఉంటుంది, ఇట్ వోంట్ బి ఇంట్రెస్టింగ్. So I'm looking for something different, some different plot, some different twist, and importance, character importance. You watched baby movie? Baby movie చూసాను. ఆ క్యారెక్టర్స్ చేస్తారా? Depends. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్, సో సూపర్. బట్ ఆ క్యారెక్టర్, అమ్మాయి క్యారెక్టర్ బయట వాళ్ళకి ఎలా వెళ్ళిందంటే నెగిటివ్ వెళ్ళింది. సో అలాంటి క్యారెక్టర్ అయితే చేస్తారా? It depends on the story, but for now I feel she performed really well. చాలా బాగా పర్ఫార్మ్ చేసింది వైష్ణవి. బట్ షీ గాట్ కొంచెం నెగటివిటీ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్. బట్ ఆడియన్స్ షుడ్ నో దట్ దిస్ ఇస్ జస్ట్ ద క్యారెక్టర్ అండ్ షీ ఈస్ నాట్ ద సేమ్ పర్సన్ ఇన్ ద రియల్ లైఫ్. నేను వైష్ణవిని అదే క్వశ్చన్ అడిగాను. సో అంటే క్యారెక్టర్ బయట చాలా నెగిటివ్ వచ్చింది కదా, మూవీ అయితే పెద్ద హిట్ అయింది, బట్ నెగిటివ్ వచ్చింది కదా, ఏంటంటే వాళ్ళు నెగిటివ్ అనుకున్నారంటే వాళ్ళ క్యారెక్టర్ మీద ఇన్వాల్వ్ అయ్యారు కదా, సో అది క్యారెక్టర్ అని తెలిసిన తర్వాత వాళ్ళకి క్లారిటీ. The best part is she got so much involved in that character while performing. That's the reason she got hate. If she doesn't perform well, she won't get hate kada. So anywhere it's related, vice versa. It's just a character she performed, but she is not the same person in the real life. సూపర్ మాటలు కూడా చాలా బాగా నేర్చావు. అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చూసుకుంటే ఏ హీరోతో వర్క్ చేయాలి అని ఉంది? బెస్ట్ హీరో, యువర్ ఫేవరెట్ ఆల్సో? అల్లు అర్జున్ గారు, ఓకే. దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ. సో ఈ 4 మెంబర్స్ని 4 మూవీస్ చెప్తా, 4 మూవీస్ రిఫ్లెక్ట్ చేయాలి. దుల్కర్ సార్ అయితే చెప్పాల్సిన లేదు, సీతారామన్ నుంచి మేము కూడా సీతాని ఫిక్స్ అయిపోయాం. సో దుల్కర్ గారు అద్దెనా ఇంకేదైనా రీప్లేస్ చేస్తారా? ఎనీ స్పెషల్ మూవీ? Any special movie? No, Sitaramam is on the top list. Yeah. So okay, Allu Arjun garu replace movie? Allu Arjun garu replace movie? No, I feel Pushpa is the best one. Best one, super. Pushpa 3 ki audition ready? I'm ready. Yeah, Vijay Devarkonda? Vijay Devarkonda, Arjun Reddy. Arjun Reddy 2, Preeti. Preeti marlede inka, Neha. Right, and Nani. Yeah. Nani gardi replace? This movie with Mrunal Thakur ma'am. Hi Nana. Yeah. You are very selected. Yes. Best choice నిజంగా. అంటే ఈ సినిమాస్ అన్ని కూడా హిట్ అయినవి కాదు, జనాల ఆడియన్స్. బ్యూటిఫుల్ మూవీస్. హిట్ అయినా హిట్ ఫ్లాప్ అనేది కాదు అక్కడ, పర్లేదు, బట్ ఇట్ షుడ్ బి ఇన్ పీపుల్స్ హార్ట్. దట్ మ్యాటర్స్ ద మోస్ట్. అండ్ లేడీస్ లో చూసుకుంటే యువర్ ఫేవరెట్ హీరోయిన్? Sai Pallavi ma'am. All time favorite hero? All time favorite. Seriously?
తను కూడా రియల్గా అంటే మేకప్ వేసుకోరంట, న్యాచురాలిటీ ఉంటారంట నిజంగా. She's very natural and she's very, very talented. A talented dancer, a talented actor. Someday I want to become like her. Even if it's 10% aina, parledu. ఓకే, So I want to become like her. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఓవరాల్ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? Happiest ante చాలా ఉంది. చాలా చాలా ఉంది. రీసెంట్లీ ఎప్పుడు హ్యాపీయెస్ట్? Recently when student went well. ఓకే, That was the happiest. సూపర్. Because student was, I didn't expected. That was the first step of my life. దాని తర్వాత ఆడియన్స్ కి అచ్చా నేహా పఠాన్ అని, చైత్ర అని సో పిలుస్తున్నారు. రికగ్నేషన్ అయింది. ఎస్, రికగ్నైజేషన్ అయింది. ఆల్వేస్ బెస్ట్ అనుకోవచ్చు ఇంకా. అండ్ ఇంకోటి కూడా అడగాలి, మరి దానికి ఆడకూడదు. ఓకే. సో లైఫ్ మొత్తం అంటే ఇప్పటివరకు జర్నీలో సాడ్ సిచ్యువేషన్, నేను ఈ డేని మర్చిపోవాలి అనుకుంటే ఏ డే తీసేస్తాను? మై ఫాదర్స్ డెత్. ఐ విష్ ఐ కుడ్ స్కిప్ దట్. సో ఎప్పుడు డాడీ గారు చనిపోయి? వెన్ ఐ వాస్ 12 years old. 12 years. డాడీ గారితో బెస్ట్ మూమెంట్ అంటే ఏదైనా ఉందా? డాడీతో చాలా చాలా ఉంది. ఇట్స్ అ లిస్ట్. మెమరీ ఉంది కదా, ఐ వోంట్ బి ఏబుల్ టు ఇరేజ్ దట్ మెమరీ. కానీ ఎప్పటికీ మర్చిపోలేము. అంటే ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ టైంలో డాడీ ఉంటే బాగున్నాను, మన సక్సెస్ అవ్వచ్చు, మనం చూస్తారు, మనం ఒక డాడీకి చూపించుకుందాం అని అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. I used to be like, if he is there right now, he would be so proud of me. Yeah. Fathers unte they'll be having daughters to soft corner. Super. Mothers unte they'll be having sons to soft corner. So I was my daddy's angel, I can say. Yeah, daddy's princess అంటారు. Yeah, princess, favorite kid. దాని తర్వాత అన్న తమ్ముడు. అవును. So if he is there right now, he will be so proud of me. He will be going and telling his friends, you know, she's my daughter, she's performing in this scene, she's performing in this movie. Her movie is coming with Kajal Agarwal, Satyabhama, పెద్ద రిలీజ్. సో యా, సూపర్ నిజంగా. సో పర్లేదు, కంగ్రాట్స్. అండ్ మీరు అనుకునేది రీచ్ అవుతారని అనుకుంటాను. అండ్ మీ లోపల ఉన్న పెయిన్ కూడా బయటకు అర్థమైంది. అండ్ మమ్మీ గారి విషయం చూసుకుంటే, అంటే మనకి జన్మనిచ్చిన మదర్కి మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు లైఫ్లో? I wish I could give everything to her in this world. Wherever she want to go, whatever she want to buy, whatever it's her wish, you know, it should be accomplished. So that's my wish for my mom. Super. To give her good life. ఓకే, ఓకే, అర్థమైంది. అండ్ రైట్, కాజల్ గారిలో మీరు ఇన్ని రోజులు ట్రావెల్ అయ్యారు కదా, ఆవిడలో బెస్ట్ క్వాలిటీ ఒకటి నాకు నచ్చింది అంటే ఏం చెప్తారు? She has got many best qualities. She has got that star aura. When she arrives on the set, everyone will be looking at her, that quality. Yeah. And she has got so much of ease while performing scenes. So yeah, she's very good at giving 1 take, 2 take. Aindi. Super. Like difficult scenes kuda aina, she will give it in so much of ease. Time kuda just ledu. సో ఆవిడ నుండి ఏమైనా నేర్చుకున్నారా? ఏం నేర్చు, లెర్నింగ్ తెలుగువా? లెర్నింగ్ అంటే ఏదైనా క్వాలిటీ నేర్చుకున్నారా అని? Performing with the ease. That's how I learned from her. With so much of ease. So many people unte, she'll perform with like 1 take, 2 take and అయింది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మగధీర నుండి ఇప్పటి వరకు చూసుకుంటే కాజల్లో డిఫరెంట్ ఏం అనిపించలే. సో ఇన్ని ఇయర్స్ అయినా సో అదే గ్లామరు, అదే దీంతో వచ్చారు. సో గ్లామర్కి రహస్యం ఏంటని అడిగారా? అడిగాను. షీ సెడ్ దట్ యూ షుడ్ వర్క్అవుట్ ఎవ్రీ డే అండ్ healthy food matters the most to maintain the looks and all. So yeah, exercising and healthy diet and drinking a lot of water. ఓకే, మీ డైట్ చెప్పరా? నా డైట్ ఫిక్స్ లేదు. కొంచెమైనా వాడతా, ఈ కలర్ మారుతుంది. హైదరాబాద్ కి ఉంటే నేను బిర్యానీ తింటా. బిర్యానీ తినకపోతే అసలు సో అది డైట్ కాదు కదా. స్టిల్ ఐ విల్ బిర్యానీ, ఆల్ టైమ్ బిర్యానీ, బికాస్ హైదరాబాద్ బిర్యానీ ఇస్ ద బెస్ట్. అవును. సో ఏదన్నా కడుపు నిండా ప్రశాంతంగా తింటాం. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే అదే అసలైన వాళ్ళని మర్చిపోయాం, డైరెక్టర్ గారిని. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ని మన ముందుకు తీసుకొస్తుంది డైరెక్టర్ గారు. అంటే మనకి చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి కొన్ని రీజన్స్ వల్ల అది రాకపోవచ్చు సరిగ్గా.
సో ఇప్పుడు ఈ సత్యభామ అనేది మీకు స్టార్టింగ్లో విన్న స్క్రిప్ట్కి ఎండింగ్కి ఒకటే ఓకేనా? స్క్రిప్ట్ మొత్తం చేంజ్ అయింది నా క్యారెక్టర్ గురించి. ఇట్ వాస్ స్మాల్ ప్లాట్, దెన్ ఇట్ ఇంక్రీజ్ డైలాగ్ కూడా ఇంక్రీజ్ అయింది, సీన్స్ కూడా ఇంక్రీజ్ అయింది, అండ్ దాని తర్వాత స్టోరీలో కొంచెమైనా చేంజెస్ అయింది. బట్ యా he was very good at it. Okay, this is the thing, you have to be like this is the changes. I was fine with it because I can easily trust on my director, Okay. Suman sir and Sir, Sashi sir. Blesser project, that is Bless. Yes, that is చేంజెస్ అవుతున్న కొద్దీ ప్రాజెక్ట్కి ప్లస్ అవుతుంటుంది, ఒక్కోసారి మైనస్ అవుతుంటుంది, plus అవుతుంది. ప్లస్ అవుతుంటుంది. ఎందుకంటే డైరెక్టర్ గారు కూడా ఎన్నో ఆలోచిస్తారులే. అందుకే that's the reason they change kada, కొంచెం changes they will do as per audience they will like. So it was helpful for the story. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ మూవీకైనా ఎక్కువగా మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది వింటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటేనే మనకు గూడ్స్ బాంబ్స్ వస్తుంటాయి. సో దీన్ని చూస్తే ట్రైలర్ మొత్తం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసుకునేక మ్యూజిక్? చాలా బాగుంది. There is one noise of they will give it from the throat like this Yeah. they will give. So this kind of sound is creating a very different effect while watching the trailer, and that's where I felt impressed. This is amazing ani. నాకు ఎందుకో మీ స్మైల్ చూస్తుంటే చిన్నపిల్ల స్మైల్ లాగా చాలా క్యూట్గా అనిపిస్తుంది తెలుసు. Ayyo, thank you. నిజంగా వెరీ బ్యూటిఫుల్. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంతలాగా ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోను అంటే బిఫోర్ మీరు మళ్ళీ పెద్ద ప్రాజెక్టులు చేస్తూ పెద్ద హీరోని అయిపోయినా నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వకపోగలరు, ముందే తీసేసుకున్నాను. Done. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. Thank you. అండ్ రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీరు బాయ్. హలో, నా పేరు నేహా పఠాన్. సత్యభామ 7 జూన్కి థియేటర్కి రిలీజ్ అవుతుంది. చూడండి. సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. బాయ్.